అంతే ఉంటుంది. 3 అడుగులు ఉన్నవాకి ఎంత ఉండాలి భర్త? 6 అడుగుల. మరి మీ ఆయనకు అప్పుడు సౌందర్యానో ఆ సిమ్రానో కావాలను కూడా చెప్పమ్మా. ఈ 3 అడుగులు ఉండదు. పళ్ళు చూస్తే ఎకరం దున్నొచ్చు, ఎకరం. నేను చెప్తుంది నిజం. కానీ ఎవరు కావాలి? పొద్దు లెగిసి సాయంత్రం దాకా కష్టపడి రెక్కలుంచి భయంకరమైన ఎండకి శరీరాన్ని నల్లగా కమిలిపోయేట్టు చేసుకొని అంత ముద్ద తెచ్చి పెట్టే భర్త కాదు. పని పాట లేకుండా నోట్లో కిల్లీలు వేసుకొని జుట్టుకు రంగు కూడా ఎర్రటి రంగు వేసుకొని ఒంటికి స్నానం 2 వారాలకు ఒకసారి చేసేవాడు రోడ్ల మరి తిరుగుతాడే వాడు కావాలి. నేను చెప్తున్నా అబద్ధం కాదు. ఎందుకంటే కుటుంబం యొక్క విలువ తెలియని ఏ పెళ్ళైనా కొత్త కాలానికి అది విడాకులే అవుతుంది. మీరు నమ్ముతారు లేదో, విడాకుల శాతం విడిపోవడం శాతం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మనం సంతోషంగా పెళ్లి చేస్తాం, కానీ ఇద్దరు కలవడానికి వెళ్ళిన మనసులు కలవరా, ఇద్దరిని మాత్రం గదిలో పెట్టి తలపేస్తాం. మనసులు కలవని మనుషులు ఎంతకాలం కలుస్తుంటారు మీరు చెప్పండి? సాధ్యం అది? కుదరనంత కాలం ఉంటారు, కుదిరినప్పుడు ఎగిరిపోతారు. అందుకే బైబిల్ చెప్తుంది, ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. చాలా మంది ఏమంటారంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటారు. కాదు, ఘనమైనదిగా చూసుకోవాలంటాడు. ఘనమైనది కాదు అన్న, అర్థమవుతుందా? వివాహాన్ని ఘనమైనదిగా చేసుకో అంటాడు. అంటే సలహా ఇస్తున్నాడు. అరే పెళ్లి చాలా గొప్పదిరా అంటలా, గొప్పగా చేసుకోరా అంటున్నాడు. మనమేమంటున్నాం? చేసుకోరా అని తీసేసి గొప్పది అని కట్ చేసుకొని పెళ్లి పత్రికల మీద రాసుకుంటున్నాం. అమ్మ అర్థమవుతుందా? ఎందుకు గొప్పది వివాహం? పెళ్లి అనేది ఎందుకు గొప్పది? ఎందుకు గొప్పదంటే చదువునైనా అక్కడ అన్ని విషయాలలో అన్న దగ్గర ఒక ఫుట్నోట్ ఉంటుంది చూడండి. అందరిలో అంటే అన్ని విషయాల్లో అంటే అర్థం పెళ్లి కంటే, పెళ్లి పుట్టినరోజు కంటే, దినం కంటే, పుష్పావతి కార్యక్రమాల కంటే, మిగతా కార్యక్రమాల కంటే గొప్పదని కాదు. వివాహం అనేది అంటే వివాహం అంటే అర్థం ఏంటంటే భార్యకి భర్తకి, అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి భార్యాభర్తలుగా మధ్య ఉన్న బంధాన్నే వివాహం అంటారు. అమ్మ అర్థమైందా? పెళ్లి కాదు. పెళ్లి వేరు, చెప్పండి, వివాహం వేరు. పెళ్లి అంటే ఏంటి? పెళ్లి అంటే ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 38వ వచనం ఉంటుంది, చదవక్కర్లేదు. నోవాహు దినాల్లో పెళ్లికిచ్చుటయు పెళ్లి చేసుకున్నటయు ఉంటుందంట. అర్థమవుతుందండి? నోవాహు దినాల వలె యేసయ్య వచ్చేటప్పుడు పెళ్లికిచ్చుటయు పెళ్లి చేసుకున్నటయు. పెళ్లి అంటే అర్థం ఏంటంటే ఈ కార్యక్రమాలు, ఈ తంతులని. కానీ వివాహం అంటే అది కాదు. వివాహం అంటే అర్థం ఏంటంటే భార్యకి భర్తకి మధ్య ఉన్న బంధాన్నే వివాహం అంటారు. ఈ బంధం అనేది ఎంత గొప్పదిరా అంటే అందరికంటే గొప్పది అని చెప్తున్నాడు దేవుడు. అమ్మ అర్థమవుతుందా? అంటే ఒక తల్లికి బిడ్డకి మధ్య ఉన్న బంధం కంటే, ఒక స్నేహితుడికి మరో స్నేహితుడికి మధ్య ఉన్న బంధం కంటే, ఒక ప్రేమికురాలికి ప్రియుడికి మధ్య ఉన్న బంధం కంటే, ఒక తల్లి తండ్రికి ఉన్న బంధం కంటే, అక్క చెల్లెళ్ళు రక్త సంబంధాల అన్ని బంధాల కంటే, అత్తమామలు కన్న తల్లిదండ్రుల కంటే గొప్ప బంధం ఏంట్రా అంటే ఏంటంటే చెప్పండి, భార్య భర్తల బంధం. ఎందుకు గొప్పది అంటే ఈ ప్రపంచాన్ని నిర్మించడానికి అదొక సంతానోత్పత్తి కేంద్రం. అది దేవుడే నియమించిన అద్భుత కేంద్రం. అది ఈ ప్రపంచంలో ఎన్ని వస్తువులు తయారు చేసినా, ఎన్ని అద్భుతాలు, ఎన్ని టెక్నాలజీలు, రంగురంగుల వలయాలు సృష్టించినా ఒక్క ప్రాణం ఉన్న మనిషిని పుట్టించగలరా? అది దేవుడు పుట్టించే యంత్రాలను తయారు చేశాడు. ఆండే భార్య భర్తలు. ఆ భార్య భర్తల ద్వారానే పిల్లలు పుట్టే ఒక తంతుని దేవుడు పెట్టాడు. అది మన ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ పిల్లలు పుట్టడం అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వనరులు తన కడుపును పుట్టిన ఈ మనుషులందరూ అనుభవించాలన్నది దేవుని ఆశ. అందుకే సంతానం అనేది పెట్టాడు. అందుకే ఆదాములో నుండి భార్యను తీశాడు. ఏమమ్మా, ఆదాముని మట్టి నుంచి చేసిన దేవుడు మరొక మట్టి ముక్క తీసుకొని అవ్వని చేయలేడా? చేయగలడా? లేదా? కానీ చేయకూడదు. ఎందుకంటే ఇంకొక మట్టి నుంచి తీస్తే వాళ్ళు 2 ప్రపంచాలు అవుతారు. ఒక్క మనిషి నుండే రావాలి. ఆ ఒక్క మనిషికి పుట్టిన వాళ్ళందరూ ఒక్కటిగా ఉండాలి. ఆ ఒక్క మనిషి నుండి పుట్టిన వాళ్ళు, అరే మనందరం ఒక్క శరీరం నుంచి వచ్చావురా, మనందరం ఒక్కటేరా, మనందరూ తల్లిదండ్రులు ఒక్కటేరా, మనందరం ఒక్కటేరా అనే ప్రేమ పుట్టాలి. ఆ ప్రేమ వాళ్ళ మధ్యలో ఉండాలి. అందుకే దేవుడు ఒక్క మనిషి నుంచే పుట్టించాడు. ఆ ప్రేమ మనందరికీ కలగాలని. అందుకనే దేవుడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించంటాడు. ఎందుకంటే ఒక్కడు కూడా వేరుగా పుట్టలేదు. ప్రతి ఒక్కడు ఒక్క తల్లి కడుపులో నుండే వచ్చాడు. అమ్మ అర్థమవుతుందా?
ఆ తల్లి కడుపులో నుంచి రావడం కోసం పెట్టిన ఒక విధానం అది. అంత గొప్ప విధానాన్ని భార్య భర్తలకు పెట్టాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ భార్య భర్త అనే బంధం పుట్టాకే వచ్చిందండి. అవునా కదమ్మా? ఆదాము హవ్వ భార్య భర్తలు పుట్టాకే కదా హేబేలు కయ్యీన్ అని ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. ఆ తర్వాత భార్యలు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు, అక్కలు వచ్చారు, అత్తమ్మలు వచ్చారు. ఏళ్ళు విడిచిన కాలు విడిచిన మేనమావ కొడుకో చెల్లెలో తల్లో వీళ్ళందరూ ఎట్లొచ్చారు? భార్య భర్తల బంధం ద్వారానే వచ్చారు. అందుకే దేవుడికి చాలా గొప్పది. ఇప్పుడు చెప్పండి, ఏ బంధం గొప్పది? అందుకే భార్య మా ఆయన ముసలోడైపోయాడు, నేను చూడను, మా చిన్నోడి దగ్గరకు పోతాను అంటదా? ముసలోడైనా అక్కడే కనిపెట్టుకుని ఉంటది కదండి. కానీ ఇప్పుడు ఉంటలా. నేను ఒక ఆవిడ వాళ్ళ బంధువులందరినీ తీసుకుని వచ్చింది. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన ఒక చెల్లి. ఎందుకంటే వాళ్ళ ఆయన మంచం బండి మీద నుంచి బయట నరువులు ఎదిగి మంచాన్ని పడ్డాడట. ఈయన పనికిరాడు అని మంచం మీద ఉన్న దగ్గర సంతకాలు పెట్టించుకుంటుంది ఆవిడ ఎదురు కూర్చొని. ఎందుకు? నేను చూడండి. ఇంకొక ఆయన ఆటో తోలుతుంటాడు, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. ఇద్దరు పిల్లల్ని ఆటో కూర్చోబెట్టుకుని ఈయన తోలుకుంటా ఆ పిల్లల్ని ఆటోలోనే తిప్పుకుంటూ ఉన్నాడు. ఏమిటంటే ఎండి పెట్టేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరంట. కానీ నా చిన్నప్పుడు నాకు ముందున్న చాలా మంది నేను చూశాను. ఇదిగో ఇక్కడే ఇంట్లో మా నాయనమ్మ మా తాతను చూశాను. ముసలిది చచ్చిపోయే దగ్గరలో కూడా తన భర్త పట్ల ఎంత శ్రద్ధ చూపించారో నాకు ఇప్పటికీ తెలుసుకుంటే అట్లాంటి మహాతల్లులు ఎక్కడ దొరుకుతారు ఈ రోజుల్లో అనిపిస్తుంది. ముసలోడిని అప్పటికి ఆమె బాగోలేదు, ఆమె ఆరోగ్యం సరిగా లేదు, ఆమెనే చూపిస్తున్నాం. ఒకరోజు మా తాతకు బాబు ఒక ఊళ్ళోకి తీసుకెళ్తే 2 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చింది బాగోలేని మనిషి. ఎందుకు వచ్చావి అంటే ఆయన చూడొద్దా, రాకపోతే కనీసం రాలేదని అంటాడే. చూసారండి, ఇప్పుడు మనిషి చచ్చిపోయి పూడ్చి పెడుతుంటే ఇంటి దగ్గర నుంచి భార్య రావడంలా చూడటానికి. కరోనా సమయంలో అయితే కుప్పలు ఇలాంటి సందర్భాలు. ఎందుకు అంటే బంధాల విలువ తెలియదు. దేవుడు అంటున్నాడు అన్ని బంధాల కంటే ఇదే గొప్పదే. కాబట్టే పురుషుడు తన తల్లిని, చెప్పండి నువ్వేమంటావు? ఇప్పుడు ఎమ్మని పిన్న ఉందనుకో, రేపు పొద్దున అబ్బాయి భార్య వీళ్ళ అమ్మని కాంతార బాబాయిని వదిలిపెట్టి భార్యను కలుసుకుంటుంటే వీడు చూడమ్ము ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని వీడు మరీ కలుసుకుంటుంటే అట్ట కలుసుకున్న వాళ్ళే అంటుంటారు. అంటారా లేదా? ఎందుకని? తల్లి తన కోడలు నాకంటే నా కొడుక్కి ఎక్కువ అని అర్థం చేసుకోలేకపోతుంది, దాన్ని యాక్సెప్ట్ అంటే అంగీకరించలేకపోతుంది. అందుకనే భార్యకు పూలు తెచ్చినా, కాయలు తెచ్చినా, చెప్పులు తెచ్చినా ఏమంటది చెప్పండి? నాకెప్పుడైనా తెచ్చావారా అంటది. అప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, నీకు మా నాన్న తెస్తాడు కానీ నేను ఎందుకు తేవాలమ్మా? అప్పుడు ఏం చెప్పుద్ది? అవును, అప్పుడు మా అత్తమ్మని మా మామని కనపడకుండా మీ నాన్న తెచ్చేవాడు. మరి ఇప్పుడు ఎవరు కావాలి? వాళ్ళ ఆవిడికి వాళ్ళ ఆయన కావాలి, అంతే కదా? కానీ మరి నీ కళ్ళు ఎందుకు కోరుతున్నాయి? నువ్వు అంగీకరించలేకపోతావు. ప్రతి చిన్నదాన్ని పెద్దది చేసే మనస్తత్వం. చూడండి, ఏ కుటుంబంలో సమస్యలు ఎక్కడ వస్తాయో తెలుసండి, వాళ్ళిద్దరి మధ్య కంటే అటున్న ఇటున్న ముసలం ముఖ్యుల నుంచి వస్తాయి. అదవుతుందండి. ఏంటి అంటే, అమ్మ అల్లుడు పలకలేదమ్మో అంటది ఆవిడ. అల్లుడు మనకి సరిగ్గా చూడండి, ఎన్నమ్మ ఉరుమురు చూసిండు అంటది. ఉరుము చూస్తేనే, ఉరుము చూసినందుకే సంవత్సరాలు పోతాయి. అమ్మ అర్థమైందా? ఆ పిల్ల పొద్దున్న లేవట్లేదు. విచిత్రం ఎట్లా ఉంటుందంటే, ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది వాళ్ళ అవతలన్న బంధువుకి. ఏమని చేస్తుందంటే, వదిన నా కూతుర్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవద్దున, అది చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది, సరిగ్గా పని చేయలే, అన్ని నేను చేసుకుంటూ వచ్చా, కొంచెం నీ కూతురు అనుకొని చెప్పి చేయించుకోమంట. ఇప్పుడు అదే కొత్త కోళ్ళు ఈ ఇంటికి వచ్చిందనుకో ఏమంటుంది తెలుసండి? యాడ నుంచి వచ్చిందండి ఇది, పనికి వెళ్ళింది, సరిగ్గా పని నేర్చుకోలేదు, పని నేర్పలేదు. నిమ్మ మీ బాబు పనికి రాని నీ కూతురికేమో చెప్పు చేయించుకోవాలా, కానీ నీ కోడలకు మాత్రం పప్పులు ఎత్తుతావా? ముద్దుందా నీకు? ముద్దున్న కడుపుకు అన్నమే తింటున్నావు. నీ కూతురు ఒకలాగా, నీ కొడుకు ఒకలాగా, నీ కోడలు ఒకలాగా. 18 సంవత్సరాల నుండి శాశ్వతంగా దూరం అయ్యే కూతురు గురించి అంత ఆలోచిస్తావే, నీ దగ్గర శాశ్వతంగా నువ్వు చచ్చేదాకా నీ పడుకున్నా లేచినా నీ సేవ చేయాల్సిన కోడల గురించి ఎంత ఆలోచించాలి? మీరు చెప్పండి. నీ
కూతురుకు ఎన్ని లోపాలున్న కడుపులో పెట్టుకుంటావు, నీ కోడల్ని చిన్నదైనా కడుపులో దాచుకోలేవు, కక్కుతుంటావు. ఎప్పుడు అవకాశం దొరికిద్దా పంచాయతీలు పెడదాం, తీర్పులు తీరుద్దాం, అమ్మో మీ అమ్మాయి ఎట్టమ్మో, మీ కూతురు ఎట్టమ్మో, మీ ఏమన్నా జ్ఞానం ఉందా? అదే నీ కూతురుకి అట్లా ఎదిగితే న్యాయం లేదా నీకు? గుర్తుపెట్టుకో, నీకంటే నీ కొడుక్కి నీ కోడలు ఎక్కువ. గుర్తుపెట్టుకో, అది నువ్వు చెప్పిన శాసనం కాదు, అది దేవుడు రాసిన శాసనం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీశారమ్మా, ఇక్కడ చదువుదాం. 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎత్తుకుంటారు, వాళ్ళిద్దరు ఒక్కటే. గుర్తుపెట్టుకో, వాళ్ళిద్దరేంటి? ఇద్దరు కాదు. ఈ ప్రపంచంలో ఒక్కటి అని చెప్పుకోవడానికి 2 శరీరాలు కలిసే ఒకే ఒక బంధం ఉన్నది. చెప్పండి, కడుపులో నడిచిన బిడ్డ కూడా ఒక్కటి కాదు. కానీ ఎక్కడో కడుపులో గుట్టొచ్చి నీ శరీరంతో కలిసిపోయిన నీ భార్య నీ భర్తే ఒక్కటే. ఎవరన్నది మాట? ఎవరన్నారమ్మా? నిన్ను నన్ను పుట్టించిన దేవుడు చెప్పాడు. ఆయన మాటకి ఎదురు చెప్పడానికి నీకు ఎక్కడి రైట్స్? నువ్వేమంటావు? తల్లిని కాదని తండ్రిని కాదని నీకు అదే ఎక్కువైందా అంటావు. కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా ఆమె ఎక్కువ అని. నువ్వు మీ ఆయనకి ఎక్కువైనప్పుడు నీ కోడలు నీ కొడుక్కి ఎక్కువే. నువ్వు నీ భర్తను యాక్సెప్ట్ చేసినప్పుడు నీ కొడుకును కూడా యాక్సెప్ట్ చేయాలా. ఎందుకంటే వాళ్ళ బంధాన్ని నువ్వు కలిపి ఉంచడానికి ప్రయత్నించాలి, విడగొట్టడానికి కాదు. ఎందుకంటే బైబిల్లో యేసయ్య అన్నాడు, ఎదుగో పురుషులారా నీ భార్యను హత్తుకొని నీ భార్యను నీ సొంత శరీరంలాగా ప్రేమించు. ఏంటి చెప్పండి? ఎందుకంటే యేసయ్య తన భార్యను ప్రేమించాడు. ఎట్లాగో తెలుసా? తన భార్య అనే సంఘాన్ని ప్రేమించేటప్పుడు ఈ సంఘం మంచిగా లేదు, ముడతలు, దాగులు, గాయాలు, చెత్త చెదారం పేరుకుపోయి ఉంటే అంత దరిద్రాన్ని భర్త అయిన సంఘాన్ని, భర్త అయిన యేసయ్య బాగు చేసుకొని శుద్ధి చేసుకొని తన ఎదురు నిలబెట్టుకున్నాడు. మంచిదని కాదు. నువ్వేమంటావు? చిన్న లోపల నిలబెడుతూ వదిలిపెట్టమంటావు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? చదవండి ఒకసారి 22వ వచనం, 25 నుంచి చదవండి. పురుషులారా